అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో, చూడండి, పూర్తిగా చూడండి, ఓకేనా? మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నెక్స్ట్ ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్లోకి వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అల్లం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి, కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు పట్టే మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే మటన్ టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. గోడంబి అండ్ బాదం వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకొని వేపుకోవాలి రెడ్గా అయ్యేంత వరకు. ఇలా రెడ్గా అయ్యేంత వరకు వేపుకోవాలి. కొన్ని టమాటాలు వేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాని వాళ్ళకు కూడా ఈజీ అయిన ప్రాసెస్ అన్నమాట. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది మిక్స్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇందాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ని, ఆ మటన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ అయిన ప్రాసెస్ అన్నమాట. ఎవరికైనా రాని వాళ్ళకుంటే ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. గుజ్జు కూడా చాలా బాగా వస్తుంది. కొంతమంది చేస్తే గుజ్జు అసలు రాదు. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పేస్టే గుజ్జు రావడానికి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే నిమిషానికి చూస్తున్నానండి. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా, అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మటన్ చూస్తుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే ఇలా ముక్కలు చూడండి, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా నిమిషానికి చూస్తున్నా నేను, ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి. మటను గుటికలు వస్తున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇంతే అండి మటను. చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూస్తున్నాం కదా. లేట్ ఎందుకు, ఇంకా వెళ్ళి తినేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు